కేసీఆర్ గారిని తొడగొడుతుంటే కేసీఆర్ గారిని సవాల్ చేస్తుంటే మరి మనందరం ముక్కుందామా? ఊరికి పోయి ఎక్కడికక్కడ కథానాయకులు అయిదామా? కదం దొక్కుదామా? మీరు తినలేదు అయింది, ఇంకా నేను కూడా తినలే, గంపన్న బువ్వ పెట్టలే ఇంకా నాకు. మీ అందరినీ నేను ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే నాకు అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఏక్ మోకాదో అంటారు. ఇయ్యం నాకు కూడా ఎరికైతే ఆవు. గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే ఒక్క ఛాన్సా, 11 ఛాన్సులు వేయలేదా ప్రజలు వాళ్ళకు? 55-60 ఏళ్ళు కదా వీళ్ళే కదా రాష్ట్రంలో కేంద్రంలో అధికారం వెలగబెట్టింది. మరి 55 ఏళ్ళు అధికారం వెలగబెట్టిన వాళ్ళు అప్పుడేమి చెయ్యక, అప్పుడు కరెంట్ చక్కగా ఇయ్యక, అప్పుడు తాగునీరు చక్కగా ఇయ్యక, కరెంటు ఇయ్యక, నీళ్ళు ఇయ్యక సావగొట్టి, మళ్ళీ ఇప్పుడు వచ్చి 6 దశాబ్దాలు సావగొట్టిన వాళ్ళు వచ్చి 6 గ్యారెంటీలు 60 గ్యారెంటీలు అంటే నమ్ముదామా? అధికారంలో ఉన్నప్పుడు 200 పెన్షన్ దాటి ఇయ్యనోడు ఇవాళ 4000 ఇస్తాడంటే నమ్ముదామా? ఆలోచించండి. ప్రజలకు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆగం కావద్దని చెప్పాలి, తప్పకుండా ఆలోచించమని చెప్పాలి. ఇవాళ ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి? ఎట్లున్నదంటే ఇప్పుడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం. ఆ వైకుంఠ ధామాలు ఎవరైనా చచ్చిపోతే తీసుకుపోయి ఆ పీనుగునాడ పెడతాం. పెట్టినాక కాలేసే ముందు ఆఖరికి ఆ దింపుడు గల్ల ఆశ ఉంటుంది కదా, పోయి ఆ శవం చెవులో చెప్తారు. ఏం చెప్తారు? అన్నా లేవే, అన్నా వినబడుతున్నదే అని అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దాదాపు గదే. సచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ.